ఒక హాస్పిటల్లో ఇద్దరు పేషెంట్స్ ఉండేవారు. అందులో ఒక పేషెంట్ బెడ్ విండో పక్కనే ఉంటుంది. ఇంకో పేషెంట్ బెడ్ మాత్రం విండోకి కొంచెం దూరంగా ఉంటుంది. అందులోని ఈ సెకండ్ పేషెంట్ కంప్లీట్గా బెడ్ రీడెన్, అస్సలు లేవలేడు. ఈ విండో పక్కన ఉన్నటువంటి పేషెంట్ తన తోటి పేషెంట్ బాధపడడం గమనిస్తాడు. అప్పటి నుండి ప్రతిరోజు ఈ విండో దగ్గర ఉన్న పేషెంట్ రెండవ పేషెంట్తో ఈ విధంగా చెప్తాడు. ఈ విండో నుండి చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో. కిందనే ఒక పార్క్ కూడా ఉంది. అలాగే అందమైన సరస్సు కూడా ఉంది. అందులో చాలా మంది పిల్లలు పడవలతో ఆడుకుంటున్నారు. దూరంగా పెద్ద పెద్ద భవనాలు కూడా కనిపిస్తున్నాయి. ఈ విండో నుంచి చూస్తుంటే ఈ ప్రపంచం ఎంత బ్యూటిఫుల్గా కనిపిస్తుందో అని చెప్తాడు. బెడ్ రీడెన్ అయినటువంటి ఈ సెకండ్ పేషెంట్ ఇదంతా విని కళ్ళు మూసుకొని ఇతను చెప్పిందంతా కూడా ఇమాజినేషన్ చేసుకుంటాడు. ఇలా ఇమాజిన్ చేసుకుంటూ హ్యాపీగా ఫీల్ అవుతూ ప్రశాంతంగా నిద్రపోతాడు. కొన్ని డేస్ గడిచాక ఈ విండో పక్కన ఉన్నటువంటి పేషెంట్ చనిపోతాడు. అప్పుడు ఈ సెకండ్ పేషెంట్ తన బెడ్ని విండో పక్కన ఉన్నటువంటి బెడ్ మీదకి మార్చమని నర్సుని రిక్వెస్ట్ చేస్తాడు. ఆ నర్స్ అతన్ని విండో పక్కన ఉన్నటువంటి బెడ్కి షిఫ్ట్ చేస్తుంది. ఈ పేషెంట్ చాలా కష్టపడి లేచి విండో నుండి బయటకు చూసి షాక్ అయిపోతాడు. ఎందుకంటే అక్కడ ఒక ఎంప్టీ వాల్ తప్ప ఇంకేమీ ఉండదు. అప్పుడు ఆ పేషెంట్ నర్సును పిలిచి అడుగుతాడు. వెంటనే ఆ నర్స్ ఈ విధంగా సమాధానం చెప్తుంది. ఇంతకు ముందు ఈ బెడ్ మీద ఉన్నటువంటి పేషెంట్ గుడ్డివాడు. అతనికి ఏమీ కనిపించదు కూడా. అతను కేవలం మిమ్మల్ని కొన్ని రోజులైనా సరే హ్యాపీగా ఉంచడానికే ఇదంతా చేశాడు. మీకు మళ్ళీ జీవితం మీద ఒక ఆశను పెంచాలనుకున్నాడని చెప్తుంది. ఈ కథలో ఉన్నటువంటి నీతి ఏంటంటే, నిజమైన ఆనందం అనేది మన చుట్టూ ఉండే వాళ్ళని సంతోషపెట్టడంలో దొరుకుతుంది. మనం ఎంత సంపాదించామనేది ముఖ్యం కాదు, మన వలన ఎంతమంది సంతోషంగా ఉన్నారనేది ముఖ్యం. సో మరిన్ని ఇలాంటి మోటివేషనల్ స్టోరీస్ కోసం మన పేజ్ని ఫాలో అవ్వడం మర్చిపోకు.